హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రతు తెలుగు వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంట్రీలోనే మా పాప మంచి స్మైల్ ఇస్తుంది. ఎందుకంటే నేను అడుగుతున్నా మనం ఏడుకోతున్నాం అని అంటే ఆమె కొంచెం అర్థమవుతుంది. ఇక మేము రెడీ కావడము, ఆమెను హడావిడిగా రెడీ చేయడం, బయటకు పోవడము, అదేంటో ఆమె నేను ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతానో ఆమె కూడా సేమ్ అట్లనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా నేనైతే మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ని అడిగాను, ఇంట్లో ఉండాలనిపించట్లేదు అంటే పనులు చేసుకుంటున్నాం, పాపను చూసుకుంటున్నాం, ఓకే, బట్ కొద్దిసేపు అట్లా బయట కూడా పోయిద్దాము, కొంచెం మంచిగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్తే సరే పోదాంలే, నీ మాట ఎందుకు కాదని అని చెప్పిండు. ఇంకా వస్తుంటే బైక్ మీద అసలు వీడియో తీయడానికి వీలు కాలేదు. ఇంకా పాపని ఎత్తుకోవాలి, ఇంకా ఫోన్ పట్టుకోవాలంటే కొంచెం భయమైంది. అందుకనేసి ఇంకా వీలు కాలేదు. ఇంకా డైరెక్ట్ మాల్కి వచ్చినాకనే చూస్తున్నాము. ఇంకా రాగానే మనం ఆగుతాం. మాల్కి పోయినామంటే బట్టలు ఎక్కడ ఉన్నామని ఆ సెక్షన్కే ఉరికినాం. ఇంకా ఆ సెక్షన్లో ఇంకా నా కళ్ళ ముందర అయితే అన్నీ మంచి మంచి పాప బట్టలే కనిపిస్తున్నాయి. ఇంకా మనం బట్టలు కనిపిస్తే మనం ఆగుతామా? ఆడవాళ్ళకంటే ముందే బట్టలు పిచ్చి ఎక్కువ ఉంటుంది. అంటే అందరికి ఉండదు, కొందరికి ఉంటుంది. అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట. ఇంకా పాప బట్టలు తీసుకుందామా అని మా హస్బెండ్ని అడిగితే ఫస్ట్ నువ్వు ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ తాతకి వచ్చి తీసుకుందాం అన్నాడు. దెబ్బకి ఆ మాటతో నేను ఇంకా ఏమనుకుంటే ఇక బయటకు వచ్చినాను అనమాట. ఇంకా ఎందుకో సెకండ్ ఫ్లోర్లో ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు అనిపించింది. సరేలే అని పైకి వెళ్తున్నాం మేము. ఏందబ్బా ప్రోగ్రామ్ అని అక్కడ వెళ్ళాక తెలిసిందనమాట. ఇట్లా మన మొబైల్ నెంబరు, మన నేమ్, అలా మనకు కొన్ని డీటెయిల్స్ రాసేసి కూపెన్లో మనకు ఏ గిఫ్ట్ వస్తే అది మనకి వస్తుందంట అనమాట. అయితే సరేలే వెళ్ళి అక్కడ చూద్దాము, అక్కడ చాలామంది ఉన్నారు కదా అనేసి మేము కూడా వెళ్ళాక వాళ్ళు అడుగుతున్నారు అనమాట, మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం, వచ్చి జాయిన్ అవ్వండి, లేదంటే ఒక సాంగ్ పాడండి, లేదంటే మీకు నచ్చిన ఏదైనా ఒక మంచి సందర్భం చెప్పండి అన్నారు. ఇంకా నేను పాట పాడితే ఇంకా వాళ్ళు దడుచుకుంటారు, ఇక మాల్ వాళ్ళు అందరూ పోతారు. ఇక అట్లా కొద్దిసేపు తర్వాత ఒక్కొక్క సాంగ్ పాడింది, మీకు కూడా వినిపిస్తా, వినండి. ఆ యొక్క సాంగ్ పాడిన తర్వాతకి మా పక్కనున్న ఫ్యామిలీని అయితే అడుగుతున్నారు అనమాట, రండి మీరు కూడా జాయిన్ అవ్వండి, ఏదైనా ఒకటి చెప్పండి అని చెప్తే ఇంకా అక్కడి సరే వస్తాను అని చెప్పేసి ఇంకా వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళారనమాట. అన్నయ్య కానీ అక్క ఇంకా వాళ్ళ కూతురు ముగ్గురు వెళ్ళారు. ఇంకా వాళ్ళకోసేపు మాట్లాడుతున్నారు. ఆ పాపను గుర్తుపట్టినారా, నేను నిన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మా పాపతో మాట్లాడిందని చెప్పేసి ఆ పాపనే ఆమె. ఇంకా వాళ్ళైతే కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నారు. ముందుకు నేను కూడా జాబ్ చేస్తుంటే నేను కూడా మాల్లోనే చేశాను. అక్కడ కూడా మంచిగా ఇట్లనే వీకెండ్ మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడతారు. అప్పుడు మేము వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామంటే అప్పుడు మాకు అలో లేదు, మేము స్టాఫ్ కదా, అక్కడ అలో లేదు. ఇంకా మనం వర్క్ వదిలిపెట్టి అక్కడెక్కడ వెళ్తాము, ఇంకా ఓన్లీ కావాలంటే చూసే వాళ్ళం, కానీ అట్లా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండకపోయేది. ఇప్పుడేమో షైగా ఫీల్ అవుతున్నా, సిగ్గుపడుతున్నా వెళ్ళడానికి. ఇంకా తర్వాతకి ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్దామని కింది ఫ్లోర్ నేనైతే ఇంట్లో ఉన్నప్పుడైతే బయటకు పోదాం అని చెప్తా. ఇంకా ఆడికి పోయినాక మాత్రం పాప నేనైతే అప్పుడప్పుడు ఎత్తుకుంటా. ఇంకా ఎప్పుడు ఇంకా మా హస్బెండ్ ఎత్తుకుంటాడు. అంటాడు, అదే నువ్వు బయటికి మంచిగా రమ్మని చెప్తావు, పోదామని చెప్తావు, కానీ ఇంకా పాపని మాత్రం అసలు ఎత్తుకోవు, ఇంకెప్పుడో ఒకసారి అయితేనే ఎత్తుకుంటావు అని అంటే, మరి ఇంకేం చేయాలి, నువ్వైతేనే మంచిగా ఎత్తుకొని నడుస్తావు, ఇక నేను నడుచుడు ఇంకా ఆమెను ఎత్తుకోవడం అంటే ఇక చాలా లేట్ అవుతుందని నేను చెప్తా. ఇంకా సరే పదాలు. ఇంకా మా హస్బెండ్ చిన్నపిల్లల కోసం రైడ్స్ పెట్టారనమాట. మేము అడిగితే మినిమం 1.5 years 2 years ఉండాలి, అంటే కూర్చోవాలని చెప్పినారు. ఇంకా సరే నెక్స్ట్ టైం ఎక్కిద్దాంలే అని అనుకున్నాము. మా పాపని అయితే మంచిగా చూస్తుంది. అక్కడ ఎంత మలిపినా కానీ మేము వద్దని అక్కడ చూడక ఇక్కడ మళ్ళీ అంటే కూడా లేదని అక్కడనే చూస్తుంది అట్లనే. ఇంకా మేమైతే లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేసినాం ఇంటికి వెళ్ళడానికి. ఇంకా మేము అప్పటికే వర్షం పడేలా ఉందని చెప్పి జల్దీ ఇంటికైతే వెళ్ళినాము. ఓకేనండి, నా వీడియోస్ మీకు ఇప్పటివరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వస్తాం. బాయ్.